బార్లు వైన్ షాప్ల నిర్వాహకులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు అన్నదమ్ముల్లా కలిసి పని చేసుకుని వాటాలు పంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్. శ్రీనివాస వైన్స్ పై అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ సిఐ గోపాలకృష్ణ చర్యలు తీసుకోకపోగా అక్కడ మరింత వ్యాపారం జరిగేలా పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. శ్రీనివాస వైన్స్ పై వచ్చిన ఫిర్యాదులపై నిజాయితీగా తనిఖీ చేస్తుంటే నకిలీ మద్యం స్కామ్ ఎప్పుడో బయటపడేది అన్నారు పోతిన మహేష్. పశ్చిమ నియోజకవర్గంలో శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయని అందరికీ కూడా తెలుసు. పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి వైన్ షాపులు, బార్ షాపుల యజమానులతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేశాయని, అందుకనే ఇక్కడ ఇష్టానుసారం నకిలీ మద్యం అమ్మకం జరిగిందనే వాస్తవాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. మీరు ప్రభు భాస్కర్ గారి ఫిర్యాదుని ఒక్కసారైనా సరే నిజాయితీగా విచారణ చేసి ఉంటే ఈ నకిలీ మద్యం స్కామ్ 7-8 నెలల కిందటనే బయటపడేది. శ్రీనివాస వైన్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్తే శ్రీనివాస వైన్స్కి ఏం చేశారు? మీరు అధికారికంగా ఒక పర్మిట్ రూమ్ ఇచ్చారు. అంటే ఫిర్యాదుని మీకు అనుకూలంగా మార్చుకొని ఎవడైనా సరే పర్మిట్ రూమ్ ఇస్తారా? మీకు బుద్ధి ఉందా? అసలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నారని తెలిసి మీరు శ్రీనివాస వైన్స్కి పర్మిట్ రూమ్కి మీరు అనుమతి మంజూరు చేస్తారా? ఇది ఎంత దుర్మార్గం! ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారా? లోకేష్ గారు దృష్టి పెడతారా? లేదా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడతారా? సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా సరే ఎక్సైజ్ అధికారుల తీరు మార్చుకోవాలి. వైన్ షాపులు, బార్ల అక్రమ అమ్మకాలని కట్టడి చేయాలి. సమయ పాలన ప్రకారమే వాళ్ళు కూడా మద్యం అమ్మకాలు చెయ్యాలి. చెయ్యకపోతే దీని మీద ఖచ్చితంగా స్పందిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.